అండి అందరికి. మీకు ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. చూడండి, ఒక కప్పునైతే నేను మినపప్పునైతే నానబెట్టుకున్నాను, బాగా కడుక్కున్నాను. ఇప్పుడు గ్రైండర్ లో మొదటిగా నీళ్ళని వేసుకుని తర్వాత ఈ మినపప్పునైతే యాడ్ చేసుకున్నాను. ఇది మెదిగేలోగా మనం రవ్వనైతే ఒక గ్లాసుకి 3.5 గ్లాసుల రవ్వని నేను యాడ్ చేస్తున్నాను. అదే మిక్సీకి అయితే 2 గ్లాసులే సరిపోతుంది, ఒదుగు రాదు కదా. ఈలోగా మన రవ్వ అయితే మన మినప్పిండి అయితే మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం కడిగి పెట్టుకున్న రవ్వనైతే బాగా పిండుకొని ఈ విధంగా పిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఒక 3 గంటల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. గ్రైండర్లోది బాగా ఉబ్బుతుంది. ఈ 3 గంటల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. బాగా ఉబ్బిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఇడ్లీలు వేసుకుందాం. ఇవైతే చాలా మెత్తగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ ఇడ్లీ అయితే అల్లం చట్నీ విత్ పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. కింద లింక్ ఇస్తున్నాను అల్లం చట్నీది, వెళ్ళి చెక్ చేయండి. సబ్స్క్రైబ్.